హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం సింహాచలం దగ్గర ఉన్నాం. సింహాచలం దగ్గర ఎందుకున్నామంటే ఫ్రెండ్స్, ఈరోజు విశాఖపట్నంలోని మొత్తం టోటల్ 32 కిలోమీటర్స్ 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుంది. కొన్ని వేల భక్తులు, కొన్ని లక్షల మంది భక్తులు విశాఖపట్నం మొత్తం ఈ గిరి ప్రదక్షిణలోనే జాయిన్ అయినట్టు మనకంతా కనిపిస్తుంది అనమాట. సో ఎంతో కష్టం వచ్చినా సరే ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ వెళ్తూ ఉంటారు. సో నిజంగా ఇది చాలా గొప్ప రోజు అనమాట, చాలా మంచి రోజు. అండ్ చాలా మటుకు ఏంటంటే చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముస్లిం ముతక అందరూ ప్రతి ఒక్కరు ఈ గిరి ప్రదక్షిణలోని పార్టిసిపేట్ చేస్తారనమాట. ఈ గిరి ప్రదక్షిణ చేస్తే చాలా పుణ్యం అని భక్తులు చాలా మటుకు నమ్ముతారు. సో 32 కిలోమీటర్లు అంటే ఇట్స్ అ వెరీ బిగ్ అనమాట. అంటే బేసిక్గా అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా మీకు వినుంటారు కదా, అది ఓన్లీ ఏంటంటే జస్ట్ ఒక 18 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. బట్ ఇది వచ్చేసరికి ఏంటంటే మొత్తం 32 కిలోమీటర్స్, అంటే ఇది ది బిగ్గెస్ట్ అనమాట, చాలా పెద్దది సింహాచలం గిరి ప్రదక్షిణ అనేది. సో అట్లాంటిది మనం ఇవాళ మొత్తం జనాలు అందరూ మీరు చూడొచ్చు, ఎంతమంది జనాలు ఉన్నారు మొత్తం చూడండి. సో టోటల్ బందోబస్తు మొత్తం ఇదంతా చూసుకోండి. ఇదంతా మొత్తం మీకు రోడ్డు మీద వెళ్తున్నా కూడా చాలా మటుకు స్టాల్స్ అవి వస్తూ ఉంటాయి. ఎంతో మందికి మజ్జిగలు ఇవ్వడం, తర్వాత చాలా మందికి టిఫిన్స్, ఇవన్నీ చాలా మటుకు అంటే భక్తుల కోసం ఏంటంటే అలసిపోతారు కదా. సో అందుకని ఏంటంటే కొంచెం ఇవన్నీ పెడతారు అనమాట. అలాగే మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళందరూ ఎంతో మంది వాలంటీర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో చాలా మంది సర్వీస్ అయితే చేస్తారు. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా మీకు అంతా చూపిస్తాను. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. ఓకేనా, బాయ్. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, ఇవాళ మొత్తం విశాఖపట్నం మొత్తం గిరి ప్రదక్షిణలో మొత్తం నిమగ్నం అవుతారు జనాలు అందరూ. సో మనం బేసిక్గా రోడ్డు మీద చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఆ భక్తులు వెళ్ళే టైంలోనే చాలా మంది ఏంటంటే నీరసించిపోతారు చాలా మంది. సో ఆ నీరసాన్ని మొత్తం బయటకు తీసుకురావడానికి చాలా మంది ఏంటంటే ఇక్కడ వాలంటీర్గా, అంటే వాళ్ళంతటికి సొంతంగా వచ్చి కొన్ని స్టాల్స్ పెడతారు. కొంతమంది ఏమో పాలు ఇస్తారు, కొంతమంది బాదం మిల్క్ ఇస్తారు, కొంతమంది ఏమో టిఫిన్స్, ఇలాగ చాలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్ని పెడతారనమాట. కొంతమంది ఏమో గ్లూకోజ్ ఇస్తారు. సో ఇట్ డిపెండ్స్ అనమాట, ఎవరి ఇష్టం వాళ్ళది. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజంగా చెప్పాలంటే గిరి ప్రదక్షిణలో చాలా సర్వీస్ అయితే చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఈ రోజు ఈ గిరి ప్రదక్షిణలో ఎవరైతే ఇలా స్టాల్స్ పెడతారో వాళ్ళ గురించి నేను మొత్తం కవరేజ్ అయితే చేస్తాను. సో గిరి ప్రదక్షిణ మీ అందరికీ తెలుస్తుంది, లాస్ట్ టైం కూడా చూపిస్తాను. సో ఒకసారి ఎవరెవరైతే ఇందులో వస్తారో మీకు అవన్నీ మీకు చూపిస్తాను. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్.